స్వాగతం. 24 గంటలు కాదు, ఒక్క సెకండ్లో మీ ముందుకు. చూస్తూనే ఉండండి నిరంతరం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సూర్య న్యూస్. దగ్గర తీసుకో, వాయిస్ క్లియర్ రావాలి. ఎలాగో వీడియో వచ్చింది కదా, మాట్లాడండి. ఓకేనా? అందరికీ నమస్కారం అండి. ఈరోజు గణపవరం గ్రామంలో దొడ్డి కొమరయ్య సినిమా నిర్మాణంలో భాగంగా సహ నిర్మాతల చేరికల కోసం రావడం జరిగింది. అలాగే గణపవరం గ్రామంలో ఎంతోమంది రంగస్థల కళాకారులు ఉన్నారని తెలిసి కళాకారుల ఎంపిక కోసం కూడా రావడం జరిగింది. సో ముఖ్యంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య మీద సినిమా నిర్మిస్తున్నాము. ఈ సినిమా నిర్మాణం ఎలా అంటే, ఏ సినిమాకైనా ఒకరో ఇద్దరు నిర్మాతలు ఉంటారు, కానీ తెలంగాణ చరిత్రను తెలంగాణ ప్రజలకు చెప్పాలన్న ఆలోచనతోన ఒక 1000 మంది తెలంగాణ ప్రజలను పెట్టి ఈ సినిమా నిర్మించడం జరుగుతుంది. జిల్లాకు 26 మంది సహ నిర్మాతలను తీసుకుంటూ తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాల నుంచి అన్ని కులాల వాళ్ళని తీసుకుంటూ ఈ సినిమా నిర్మిస్తున్నాం. మా లక్ష్యం ఒకటి, తెలంగాణ చరిత్రను, ఆ రోజు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం చరిత్రను నేటి తరానికి ముందు తరాలకు చెప్పడం మా లక్ష్యంలో ఒకటి. రెండో లక్ష్యం వచ్చేసి, తెలంగాణలో చిత్ర పరిశ్రమ ఉన్నా కూడా తెలంగాణ కళాకారులకు అవకాశం ఇవ్వట్లేదు. స్వతంత్రం వచ్చి 78 ఏళ్ళు అవుతుంది, మరి ఎందుకు తెలంగాణ కళాకారులను ఇండస్ట్రీ వైపు రానియట్లేదు? ఎంతోమంది గ్రామీణ కళాకారులు కేవలం రంగస్థలం నటులుగా మిగిలిపోతున్నారు. వాళ్ళ దగ్గర కళ ఉన్నా కూడా వాళ్ళకి ప్రదర్శించడానికి ఎవరు అవకాశం ఇవ్వట్లేదు. కాబట్టి ఒక తెలంగాణ బిడ్డగా, లేదు మా సినిమాలు మేమే తీసుకుంటాము, మా చరిత్ర మేమే చెప్పుకుంటాము, ఆ సినిమాకి వచ్చే లాభాలు కూడా మేమే తీసుకుంటామన్న ఆలోచనతోన తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 243 కులాలను ఏకం చేస్తూ ఈ సినిమా నిర్మిస్తున్నాం. ఇప్పటివరకు దాదాపుగా 16 జిల్లాల్లో పోస్టర్స్ ఆవిష్కరించడం జరిగింది. జిల్లాకి 26 మంది చొప్పున తీసుకోవడం జరిగింది. సో గణపవరం గ్రామంలో కూడా కళాకారులు ఉన్నారని తెలిసి వరవర రంగనాయక నాట్య కళామండలి కళాకారులను తీసుకోవడం కోసం ఈరోజు రావడం జరిగింది. ఏది ఏమైనా తెలంగాణలో కళాకారులు టాలెంట్ సత్తా చూపించాలన్న ఆలోచనతోనే మేము ఇండియన్ పీపుల్స్ ఫిల్మ్ ఫ్యాక్టరీ అనే బ్యానర్ని స్థాపించి ఇక్కడి నుంచి కంటిన్యూగా ఈ బ్యానర్లో తెలంగాణ ఉద్యమ నాయకుల చరిత్రలు తీస్తూ తెలంగాణ కళాకారులకు అవకాశం ఇస్తూ, ఇక తెలంగాణ ప్రజలు సినిమా చూసేవాళ్ళు కాదు, వాళ్ళు కూడా సినిమాలు తీస్తారు అనే మెసేజ్ ఇవ్వడం కోసం ఈ ప్రయాణం చేపట్టడం జరిగింది. ఈరోజు గణపవరం గ్రామ పంచాయతీ నుంచి 10 మంది కళాకారులు సహ నిర్మాతలుగా చేరడం జరిగింది. వారికి పేరు పేరున మా దొడ్డి కొమరయ్య సినిమా టీం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో గణపవరం కళాకారుల ఆధ్వర్యంలో మరికొన్ని గ్రామాల్లో పర్యటిస్తూ కళాకారుల చేరికలు చేసుకుంటూ రాబోయే రోజుల్లో దొడ్డి కొమరయ్య సినిమా ద్వారా తెలంగాణ కళాకారుల నటనేందో ప్రపంచానికి చూపిస్తాం. ఖచ్చితంగా ఈ సినిమా నిర్మాణం ఒక ప్రపంచ రికార్డు. ఎందుకంటే దాదాపుగా ఇన్ని జిల్లాలతో, ఇన్ని కులాలతో, ఇంతమందితో ఏ డైరెక్టర్ కూడా సినిమా నిర్మించలేదు. ఫస్ట్ టైం ఒక తెలంగాణ సినిమా విషయంలో జరగబోతుంది. సో ఖచ్చితంగా తెలంగాణ కళాకారుల టాలెంట్ను ఈ సినిమా ద్వారా బయట పెడతామని తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా గణపవరం గ్రామ పంచాయతీ కళాకారులకు, ప్రజలకు, పెద్దలకు నా పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.